వ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుతున్న వేళలో తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని మంగళపల్లి గ్రామంలో వీడు ఏకంగా ఊరు ఊరు మొత్తం గ్రామాన్ని విడిచి ఏకంగా కీడు జరిగిందన్న ఉద్దేశంతో చెట్ల కిందికి దూరంగా వెళ్ళారు. అది గత 2 నెలల సంది ఈ యొక్క ఊరికి విష జ్వరాలు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, వాపులు కానీ ఇలా దాదాపు వివిధ రకాల జబ్బులతో ఈ గ్రామమే బాధపడుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ ఉచిత క్యాంపులు నిర్వహించినా కానీ వాళ్ళకి ఎటువంటి ఫలితాలు రిజల్ట్ రావడం లేదు. ఈ నేపథ్యంలో ఊరంతా ఏకమై ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ఊరికి కీడు జరిగిందనే ఉద్దేశంతో ఊరు మొత్తం వదిలి వెళ్తే మంచి జరుగుతుందనే నేపథ్యంలో ఊరంతా తాళాలు వేసుకొని అంతా దేశం మొత్తంలో రాఖీ పండుగ జరుగుతుంటే ఈడ మాత్రం ఏకంగా ఊరే ఇడిచి వెళ్ళిపోయారు. వివిధ గ్రామాల్లో అయితే తోబుట్టిన వాళ్ళ అక్కచెల్లెలు అందరూ గ్రామాలకు చేరుకుంటే మాత్రం ఈడ మాత్రం ఊరు ఇడిచి వివిధ ఎవరు తోచిన వాళ్ళ బాధల దగ్గర కానీ వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఈ ఊరు కీడు జరిగిందనే నేపథ్యంలో ఇట్టనన్నా ఊరంతా బాగుపడుతుందని వెళ్తున్నారు. సో ఇక్కడ మన ముందు ఒక బాధితురాలు ఉంది. ఆమెకి ఎన్ని నెలల సంది బాధపడుతుంది, ఆమెకి ఎలాంటి జబ్బు వచ్చింది, అసలు సమస్య ఏందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మ, నీ పేరు? బేగం. నీకేమనిపిస్తుంది? కాళ్ళు గుంజుకపోతున్నాయి, ఏళ్ళు నొస్తున్నాయి, జ్వరం. ఎన్ని రోజులు సంది? 15 రోజులు అయింది సార్. దండం పెడతా. 15 రోజులు సంది. ఇప్పుడు ఉన్నతాధికారులు ఇక్కడ ఫ్రీ క్యాంప్ నిర్వహించారు. నీకేం ఏం తక్కువ కాలే సార్, ఏం తక్కువ కాలే. నీ కొడుకులు బిడ్డలు ఎంత లేరు సార్ నాకు. ఇప్పుడు ఎవరు చూసుకుంటారు నిన్ను? నేను ప్రైవేట్ లో చూపించుకుంటున్నా, ఇక్కడ గోళీలు తీసుకుంటున్నా సార్. ఇప్పుడు నీకు తిండి ఎట్లా ఎవరు పెడుతున్నారు? ఎవరు పెడతలేరు, ఇల్లు తెప్పించుకుంటా వాళ్ళతో తింటున్నా సార్ నేను. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినప్పుడు కానీ నీకు ఎవరు మందులు కానీ ఫ్రీగా ఇయ్యలేరా? 4 గోళీలు 4 గోళీలు ఇచ్చారు. తక్కువ కావాలి సార్, ఇంకా పీకపోయినాయి. ఇప్పుడు ఊరు మొత్తం ఇది కీడు జరిగిందని అంటారు, అది ఎంతవరకు వాస్తవం? అది అవును, నిజం. అందరికి వచ్చినాయి నొప్పులు, కాళ్ళ నొప్పులు, జ్వరాలు. వాళ్ళు ఈడ చూపించుకుంటూ హాస్పిటల్ పోతారు సార్. మరి గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూపించుకొని వస్తారు. ఇప్పుడు ఊరు మొత్తం తాళాలు వేసి ఊరు ఇడిచిపోయారు అంటారు. నేను ఒకదాన్నే ఊళ్ళో ఉన్నా సార్. నేను లేరు, అందరు పోయారు ఊరు ఇడిచిపెట్టి. ఎవరైతే వాళ్ళ బంధువులు చుట్టుపక్కల వాళ్ళు, నీకు ఎవరు లేరని నువ్వు ఇక్కడ ఉన్నావు? ఇక్కడ ఉన్నా నేను. చేదుడు వాదుడు ఎవరు ఉంటున్నామా నీకు? నాకు ఒక పిల్లగాడు ఉన్నాడు కానీ ఆయన పెట్టాడు. అన్న కొడుకు చదువుకుంటే పెట్టాడు సార్. నిన్న వచ్చారు, వనవాసం వెళ్ళారు, పోయినరు, తిన్నారు, పోయిన వాళ్ళ అమ్మగారు పోయినరు. నాకు ఎవరు లేరు సార్. నీకు ఇప్పుడు ఎవరు పెడుతున్నారు? మీ హస్బెండ్ వచ్చి నాకు ఇచ్చిపోతే తింటున్నా సార్ నేను. సో ఆమె తాను చెప్తున్న ప్రకారం ఊరు కీడు జరిగింది. గత 2 నెలల సంది జ్వరాలు, కాళ్ళు వాపులు, కీళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్తున్నారు. మన ముందు ఇంకో అతను ఉన్నాడు. అసలు ఏం జరిగింది అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి బాబు, మీ పేరు? వంశీ నా పేరు. ఏమైంది ఊరికి జ్వరాలు వచ్చినాయి బాగా. మొత్తం కాళ్ళ నొప్పులు, ఒక వింత వ్యాధి, అసలు ఎవరికి అర్థం కావట్లేదు. అవి మొత్తం ముఖాలు నల్లగావుడు, ముక్కులు నల్లగావుడు, ముఖ వాసుడు, కాళ్ళ ఆసుడు, నడవలేకపోతున్నారు. వచ్చేవాళ్ళు కూడా నడవలేకపోతున్నారు. ఒక 10 మీటర్లు నడిచేసరికల్లా పట్టుకున్న కింద కూర్చుంటున్నారు. సో జిల్లా యంత్రాంగం వచ్చేసి ఇక్కడ మొత్తం క్యాంపు నిర్వహించి ఉచిత బ్లడ్ టెస్ట్లు, అదే విధంగా మెడిసిన్, ఇంజెక్షన్స్ ఇచ్చినని అధికారులు చెప్తున్నారు. దానిపైన ఎటువంటి జబ్బు అనేది కనుక్కునే ప్రయత్నం అయితే చేయలేరా? అదేం చెప్పలేదు, వ్యాధి చెప్పలేదు. నిక్రమం అయితే చికెన్ గున్యా, టైఫాయిడ్ అన్నారు. కానీ ఏ వ్యాధి మొఖాలు నల్లగాడు, దానికి ఏదో సొల్యూషన్ చెప్పలేదు ఇంతవరకు. ఇప్పుడు దేశం మొత్తం వ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటారు, కానీ మీ ఊరు మాత్రం ఊరిడిచి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు అక్కడికి వెళ్ళి అక్కడనే రాఖీ కట్టించుకుంటున్నారా? మీకు ఏమనిపిస్తుంది అసలు? అంటే ఎవరికి వచ్చింది వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది బావి దగ్గరకి వెళ్ళి రాఖీ కడుతున్నారు. ఇక కీడు వచ్చింది కాబట్టి అందరు బావి దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టించుకొని కొంతమంది వాళ్ళ ఊర్లో కూడా వెళ్తున్నారు. అసలు కీడు అయిందని ఎవరు చెప్తున్నారు? అంటే పెద్దలు నిర్ణయించుకున్నారు. ఎప్పటి నుంచో కీడుకి పోయినసారి కూడా ఇదే విధంగా వెళ్ళారు. ఇప్పుడు కూడా జ్వరాల వల్ల కీడు వచ్చిందని అందరూ అనుకుని వెళ్ళారు, డబ్బు కొట్టించి ఊరికి. ఇప్పుడు ఇది బయటికి వెళ్తే తక్కువ అవుతుందనే నమ్మకం మీకుందా? ఆ నమ్మకం అయితే ఉన్నది, బట్ చెప్పలేము. అంటే గతంలో అంటే ఎన్ని సంవత్సరాల క్రితం సేమ్ ఇలానే జరిగింది? ఇదే వ్యాధులు ఇదే సంభవించిన వ్యాధులు ఏం లేవు, కానీ అంటే మా ఊర్లో అంటే చనిపోతుంటారు. కనీసం 10 మందికి పైగా చనిపోతుంటారు ఒకేసారి అందరూ. దానివల్ల కీడు వచ్చిందని ఊరి నుంచి వెళ్ళిపోతాం బయటికి. ఇప్పుడు కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఒక 10 మంది కూడా చనిపోయారు. ప్లస్ జ్వరాలు వచ్చాయి, మొత్తం వాపులు వచ్చాయి. అందరికి 2 కలుపుకొని కీడు వచ్చిందని అనుకొని వెళ్ళారు. మంగళపల్లి గ్రామస్తులు చెప్తున్న ప్రకారం అయితే
దాదాపు దశదిన కర్మ అవ్వకూడదు, వెళ్ళ ముందుకే ఒకరికొకరు దాదాపు ఏకీ టైంలో 10 మంది దాకా చనిపోతున్నారంట వరుస పెట్టి. ఈ నేపథ్యంలో ఊరు కీడు జరిగిందనే ఊరు ఏకమై ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయంతో ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఈ ముఖ్యంగా వీళ్ళకి ఎలాంటి వ్యాధులు అంటే ముక్కులు నల్లగవ్వడం, ఈ కాళ్ళు వాపులు రావడం, కీళ్ళ నొప్పులు రావడం, విష జ్వరాలు రావడం, ఎటువంటి అంతు చిక్కని వ్యాధులతో ఈ గ్రామమే మొత్తం బాధపడుతుంది అనేది ఇక్కడ గ్రామస్తుల వాదన. సో ఇప్పటికైనా ఈ ఊరిని విడిచి వెళ్ళిపోతే ఇప్పటికైనా కీడు పోతుందని ఈ యొక్క గ్రామస్తుల నమ్మకంతో విడిచి వెళ్ళడం జరిగింది.